బ్రదర్ ఎట్లా చూడొచ్చు లేడీ డాక్టర్ పైన ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్రంలో, దేశంలో కూడా ఏం చెప్తారు? అదేనే ఇప్పుడు ఏందంటే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. సో, ఇలాంటి సంఘటనలు అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. సో, జనరల్‌గా ఏందంటే డాక్టర్స్ పైన అటాక్స్ అనేవి ఎవ్రీ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో పేషెంట్ అటెండెన్స్ అనేవి జరుగుతున్న సందర్భం లోపల జూనియర్ డాక్టర్స్ చాలా రోజుల యొక్క దాదాపు 20 ఇయర్స్ ఫైట్‌లో భాగంగా ఏందంటే ఒక సెక్యూరిటీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్యూరిటీ జీవోని జూనియర్ డాక్టర్స్‌గా రెసిడెంట్ డాక్టర్‌గా మేము సాధించాం. జీవో నెంబర్ 103 విత్ 126 మెంబర్స్ ఆఫ్ సిఐ లెవెల్‌లో, హెడ్ కానిస్టేబుల్ లెవెల్‌లో, ఎస్ఐ లెవెల్‌లో మీకు ప్రొటెక్షన్ చేస్తామని చెప్పేసి జీవో నెంబర్ 103ని 2019 లోపల రిలీజ్ చేశారు. బట్ ఇంతవరకు ఈ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీని ఇంతవరకు డిప్లాయ్ చేయలేదు. సో, మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది జియో రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీని మీరు ఇమీడియట్లీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తర్వాత మిగతా టీచింగ్ హాస్పిటల్స్లో డిప్లాయ్ చేయాలి. దీంతోపాటు ఇంకా కొంత సెక్యూరిటీని ఎక్స్ట్రాగా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత కలకత్తాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. సో, దాంట్లో ఏంటంటే మల్టిపుల్ చాలా ఇన్వాల్వ్ అయినాయి. దాంట్లో అమ్మాయి ఫస్ట్ సూసైడ్ అన్నారు. తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ లోపల అనేక వెలుగు నిజాలు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అక్కడ నిన్న మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం కావచ్చు. తర్వాత సెమినార్లకు సంబంధించి 150 మిల్లీగ్రామ్స్ ఏదో వచ్చిందని చెప్పారు. సో, ఇట్లా రావడం మీద దాంట్లో సామూహికంగా అత్యాచారం జరిగిందని చెప్పేసి ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సో, కోవిడ్ టైం లోపల సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అప్పుడున్న భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే మీ డాక్టర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. ఎవరైనా డాక్టర్ పైన అటాక్ చేసినా కూడా 10 ఇయర్స్ ఇంప్లిమెంట్ తో ఉన్నటువంటి డ్రాఫ్ట్ అనేది అక్కడ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదించలేదు. ఇవాళ డ్రాఫ్ట్ రూపంలో ఉంది. సో, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసుకొని డాక్టర్లకు రక్షణ కల్పించండి. తర్వాత మా డాక్టర్లు మీరు అందరూ కూడా తెలుసు, ఇలా క్లినికల్ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కానీ, న్యూరో సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, తర్వాత ఎన్ఎస్సీ లాంటి క్లినికల్ డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్గా 24, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. మీరు ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ లాంటి మెయిన్ హైయర్ సెంటర్స్లో, టెరిషరీ కేర్ సెంటర్ లోపల. సో, చేస్తున్న వాళ్ళకి మినిమం మీరు ఫెసిలిటీస్ కల్పించండి. పడుకొని డ్యూటీ డాక్టర్ రూమ్స్ ఇవ్వండి, వాటర్ ఫెసిలిటీస్ చూడండి. చూడాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి సో, బేసిక్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్లకు, పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మీరు పూర్తి స్థాయిలో మీరు ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు నిఖిత సుభాష్. వాళ్ళ లేడీ డాక్టర్స్ పైన అత్యాచారాలు జరుగుతుంది? ఇప్పుడు ప్రజలకి ఏదైనా చిన్న ఇంజురీ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్ కోసం అని అంటారు. ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసి అక్కడ జస్ట్ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందాం అని వెళ్తే అంత బ్రూటల్లీ తనను రేప్ చేసి మర్డర్ చేసేసారు. ఇప్పుడు మెడికల్ స్టాఫ్కి సేఫ్టీ ఎక్కడ? అసలు లేడీ డాక్టర్ అని కాదు, బట్ అమ్మాయిలకు అని సేఫ్టీ ఎక్కడ? అది నా క్వశ్చన్ గవర్నమెంట్కి. ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసేసారు, బట్ అది ఒక సూసైడ్ అని చూపిస్తున్నారు అందరూ. అది సూసైడ్ కాదు అని అందరికీ తెలుసు, బట్ గవర్నమెంట్ దీని పట్ల యాక్షన్ తీసుకుంటలేదు. ఏ భద్రత కల్పించాలి ఇప్పుడు లేడీ డాక్టర్స్? వాళ్ళకు ఫస్ట్ సేఫ్టీ అందించాలి. వాళ్ళకు ఇప్పుడు గర్ల్స్కి స్కీమ్స్ పెడతాం, ఆ స్కీమ్స్ పెడతామని అన్నీ చెప్తున్నారు కదా. ఆ స్కీమ్స్ అవన్నీ తర్వాత, బట్ మినిమం అమెంటీ ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ కల్పించాలి గర్ల్స్కి. ఇండిపెండెన్స్ రోజున ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు మీరు ఒక మహిళ? ఇండిపెండెన్స్ డే ఒక అమ్మాయి రాత్రి పూట ఇట్లా ఫ్రీగా తిరుగుతుంది అంటే దాన్ని ఇండిపెండెన్స్ డేగా అని భావించవచ్చు అని చెప్తున్నారు. బట్ ఆ లేడీ డాక్టర్ నైట్ షిఫ్ట్ చేసి తనను రేప్ చేసి చంపేశారు. మళ్ళీ తనకు ఇండిపెండెన్స్ లేదా అంటే తనకు ఇంకా ఇండిపెండెన్స్ డే రాలేదా? ఇప్పుడు చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ దాన్ని కమెంట్ చేస్తారు, లేదా ఎవరైనా ఒక తప్పుడు పని చేస్తే అందరూ దాన్ని ఒక లైమ్ లైట్లో పెట్టి దానికి రెస్పాండ్ అవుతారు. బట్ ఇప్పుడు జస్ట్ ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఉంది స్ట్రైక్ చేయడానికి, ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఇప్పుడు మన నేషన్లో ప్రతి ఒక్కరు అమ్మాయి కోసం జస్టిస్కి స్ట్రైక్ చేసేదాకా ఆమెకు జస్టిస్ దొరకదు. న్యాయం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటారు తన పట్ల? న్యాయం కావాలంటే వాళ్ళు రేప్ చేసిన అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఇప్పుడు ఇంప్రిజన్ చేసి జైల్లో పెడితే ఏమవుతుంది? 3 మీల్స్ పర్ డే పెడతారు, అతను హ్యాపీ ఉంటాడు తిని. అక్కడ కూడా అతను చేసి బతికేది కదా. అంటే ఇప్పుడు బయట చేస్తే ఏమవుతుంది? అందరు ఇప్పుడు భయపడరు, ఏమవుతుంది జైల్లో పెడతారు ఇంకేమవుతుంది. అతనికి డెత్ పెనాల్టీ కల్పించాలి.